తెలంగాణలో హెచ్సియు భూముల వేలం వివాదం సంచలనంగా మారింది. 400 ఎకరాలను రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదానికి దారితీసింది. అయితే ఇది ప్రభుత్వ భూమి అంటూ కాంగ్రెస్ ప్రకటన చేయగా ఈ ప్రకటనను హెచ్సియు రిజిస్ట్రార్ ఖండించడంతో భూమి వివాదం మలుపు తిరిగింది. హెచ్సియులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 400 ఎకరాల భూమి తమదేనంటూ విద్యార్థి సంఘాలు, అసలు సంబంధమే లేదని రేవంత్ రెడ్డి సర్కార్, మేమున్నామంటూ ప్రతిపక్షాలు. ఓవరాల్ గా ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. భూముల వేలం అంశం ప్రభుత్వం వర్సెస్ విపక్షాలు అన్నట్లుగా మారుతోంది. హెచ్సియుకు ఆనుకుని ఉన్న 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే విద్యార్థి సంఘాలు, విపక్షాలు అడ్డుకుంటామంటున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిది అని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని పేర్కొంది. ఈ భూమికి తామే యజమానులమని కోర్టు ద్వారా నిరూపించుకుంటామని పేర్కొంది. 21 ఏళ్ల క్రితం ప్రైవేట్ సంస్థకు కేటాయించిన భూమిని న్యాయ పోరాటం చేసి ప్రభుత్వం తిరిగి పొందినట్లు చెప్తోంది. సర్వేలో ఆ భూమి హెచ్సియుకు చెందింది కాదని తేలినట్లు వెల్లడించింది. మరోపక్క బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలను వెలికితీసే పనిలో ఉంది కాంగ్రెస్ సర్కార్. హెచ్సియుకు ఆనుకుని ఉన్న టీఎన్జీఓ భూమిలో ఒక బీఆర్ఎస్ నేతకు 15 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది. టీఎన్జీఓ భూముల్లో ఆ బీఆర్ఎస్ నేత ప్రముఖులకు అక్రమ పద్ధతిలో స్థలాలు కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై విజిలెన్స్ రిపోర్టును అప్పటి బీఆర్ఎస్ సర్కార్ దాచిపెట్టినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విజిలెన్స్ రిపోర్టును బయటకు తీస్తామంటోంది. హెచ్సియు భూముల వేలం అంశంపై ప్రతిపక్షాలు కూడా ధీటుగా స్పందిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ హెచ్సియు భూముల అంశాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. బీజేపీ నేతలు మంగళవారం హెచ్సియు భూముల పరిశీలనకు వెళ్లనున్నారు. వేలం ప్రక్రియ ఆపాలని ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులకు మద్దతుగా నిలుస్తామంటున్నారు బీజేపీ నేతలు. ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగనమ్ముకోవడం అనేటువంటిది ఇది ఏ సమాజం కూడా హర్షించదు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుండో అర్థం కావట్లేదు. కానీ 15 నెలల కాలం నుంచి చూస్తున్నాం, ప్రతి నిర్ణయం ప్రజా కంటకమైన, ప్రజా వ్యతిరేకమైన ఆలోచన తప్ప, తిరోగమనపు చర్యలు తప్ప ఏ ఒక్కడు కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు. హెచ్సియు విద్యార్థులపై దాడిని ఖండించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాత్రికి రాత్రే జేసీబీలతో వెళ్లి అక్కడ చెట్లను తొలగించారని ఆరోపించారు. హెచ్సియు భూములు అమ్మకపోతే ప్రభుత్వానికి నెల గడిచేలా లేదని విమర్శించారు. హెచ్సియు భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే హెచ్సియు భూములు అమ్మాలి, 1000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గజం జాగ ఉండేది రాబోయే తరాలకు అన్నమేస్తారు. ఈ అంశంపై బీఆర్ఎస్ కూడా సీరియస్ అయింది. ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూములపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 400 ఎకరాల భూములు అమ్మి 30,000 కోట్ల రూపాయలను సమీకరించాలన్న లక్ష్యంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఆ భూముల్లో బుల్డోజర్లను దింపి క్లీన్ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు? మీరు ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి, 100ల సంఖ్యలో పోలీసులను పెట్టి, అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి, వాళ్ళను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి. మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఇదిలా ఉంటే గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటూ టీజీఐఏసీసీ చేసిన ప్రకటనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఖండించింది. హెచ్సియు రిజిస్ట్రార్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 జూలైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఇప్పటి వరకు భూమి ఎలా ఉందన్న దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని అన్నారు.
హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు హెచ్సియు రిజిస్ట్రార్ తెలిపారు. మొత్తానికి ఈ భూముల రగడ అటు ప్రభుత్వం వర్సెస్ హెచ్సియు విద్యార్థులు ప్లస్ విపక్షాలు అన్నట్లుగా తయారైంది.